వాస్తవానికి దగ్గరగా గతంలో జరిగిన అనుభవాలన్నింటినీ కూడా క్రోడీకరించి ప్రజలకు తెలియజేసే ఉద్దేశం ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. దీన్ని అందరూ కూడా ఎప్పుడు విడుదలవుతుందో ఎప్పుడు చూడాలని ఆతృతతో ఆంధ్రప్రదేశ్లోని రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అభిమానించే ప్రతి వ్యక్తి కూడా ఈ సినిమాను చూసి ఎప్పుడు చూద్దామా చూసి పూర్తిగా వాస్తవాలన్నీ కూడా తెలియని వాస్తవాలు కూడా ఎప్పుడు తెలుసుకుందామని ఆరాటంలో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు 2019లో యాత్ర వచ్చింది, అప్పుడు ఎన్నికల ముందే. ఇప్పుడు ఎన్నికల ముందు 2024లో ఎన్నికల ముందు వచ్చింది. దీనివల్ల మళ్ళీ వైఎస్ఆర్కి ఏమైనా ఓట్లు పెరిగే అవకాశం ఉందా? జనాల్లో సినిమా చూసి ఓట్లు పెరిగే పరిస్థితి ఏం లేదు. వాస్తవ పరిస్థితిని మళ్ళీ ఇంకొకసారి నెమరు వేసుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం. అంతేనా? థ్యాంక్ యూ సార్. అంటే ఈసారి జగన్ గారి ప్రభుత్వం మళ్ళీ ముందుకు వస్తుందని అనుకుంటారు? 500% జగన్ గారి ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 155, 151 పోయినసారి వచ్చినాయి. ఈసారి దానికన్నా ఏదైనా కానీ ఒక సీట్ అయినా పెరుగుతుంది తప్ప తగ్గదు. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా గురించి మీ మాటలో ఏమైనా చెప్తారండి? వన్ చూసాం, 2 చూస్తున్నాం, అది విషయం. ఆ సినిమా మాత్రం జనాలకి ఏం చేసాం అని తెలియడానికి కోసం ఈ సినిమా అన్ని బాగా చేశారు. అభివృద్ధి పనులు చేశాడు కాబట్టి జనాభాలోకి వెళ్ళగలుగుతున్నాం. చేయలేకపోతే మనం వెళ్ళలేము కదా. మీరేం చేశారని అడిగేవాళ్ళు జనాభా తెలివిరిపోయారు. ఏదో జరిగితేనే మనకి చెప్తారు. సార్ సంక్షేమ పథకాలన్నీ అమలు బాగా చేస్తున్నారు. 99%. అది 99%. 2019లో యాత్ర మూవీ వచ్చింది ఎలక్షన్ లోనే. అలాగే 2024లో ఎలక్షన్ ముందు యాత్ర 2 వచ్చింది. దీనివల్ల జగన్ గారికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాను. మీకు మాట చెప్పారు, సినిమాలు నమ్ముకోరా, జనాభాని నమ్ముకున్నాడు. ఆ జనాభాని నమ్ముకోవడం బట్టి ఈ రోజు మీరు జనాభాలోకి వెళ్తున్నాం. అది ఎన్ని సీట్లు అయితే వస్తాయి అనుకుంటున్నారు? దగ్గర 175 అనుకుంటున్నాం. కాకపోతే 1 తగ్గుతుంది అంతే. ఎందుకంటే పెద్దందారులకి పేదలకి ఎలా గతం నుంచి ఇప్పుడు అన్యాయం జరిగిందో దాని ద్వారానే యాత్ర 1 అవ్వచ్చు, యాత్ర 2 అవ్వచ్చు, ఇవాళ రిలీజ్ అవుతుంది. మరి ప్రజలకి మంచి మెసేజ్ ఇస్తా ఉంది. దీన్ని యువత మొత్తం కూడా ఆల్రెడీ ఓపెనింగ్ రావడం కూడా జరిగింది. చాలా సక్సెస్ఫుల్ గా పేదలకి పెద్దందారులకి కూడా యుద్ధం ఎలా జరిగిందో ఈ సినిమాలో తెలుస్తుంది. 2019లో యాత్ర వచ్చింది, ఎలక్షన్ ముందు. ఎలక్షన్ ముందు 2024 ఎలక్షన్ ముందు వచ్చింది. దీనివల్ల జగన్ గారికి ప్లస్ అయ్యే అవకాశం ఉన్నాయి ఈ సినిమా వల్ల. జగన్ గారికి ప్లస్ మైనస్ అని ఎవరు కూడా ఆలోచించట్లేదండి. అక్కడ సినిమాలో ఏముందని ఆలోచిస్తారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మాది పేదల ప్రభుత్వం, పేదలకు మంచి చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో పేదలకు ఎంత మంచి జరిగిందో గత 14 సంవత్సరాల తర్వాత పాలనలో ఎక్కడా కూడా పేదవాడికి న్యాయం జరగదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాలన అవ్వచ్చు, రాజశేఖర రెడ్డి గారి పాలన అవ్వచ్చు, పేదల ప్రభుత్వం, పేదలకు మంచి జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినవి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో జరిగినవి మాత్రమే సినిమాలో మేము, ఎందుకంటే ప్రజలకు తెలియాలనేటువంటి భావంతో రిలీజ్ అవుతుంది. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు జగన్ గారికి? డెఫినెట్ గా 175 అనుకుంటున్నాం. అంటే ఎందుకంటే మా పరిపాలన అలా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ ఒక్క కులానికి కానీ ఏ ఒక్క ప్రాంతానికి కానీ అన్యాయం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. అదే మా యొక్క భరోసా. టీడీపీ జనసేన కలిసే కదా, ఈ పార్టీ మీద గతంలో చంద్రబాబు నాయుడు 2 పార్టీలతో పొత్తు కట్టాడు. మాకేమన్నా ఇబ్బంది ఉంది ఆ రోజు, ఇవాళ కూడా ఇబ్బంది ఉంది. సార్ 2019లో యాత్ర మూవీ వచ్చింది. దానివల్ల జగన్ గారికి అధికారం రావడం జరిగిందని అన్నారు. ఇప్పుడు 2024 ఎన్నికల ముందు కూడా యాత్ర 2 రావడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం సార్? రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారు 1 అడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు వేసి ఈ 5 సంవత్సరాల పరిపాలన, అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా 2024లో ఆయన పరిపాలన గురించి, ఆయన ఆలోచనల గురించి ఈ సినిమాలో ఉంటే మేము ఆశిస్తాం. ఇది టీడీపీ నాయకులు అంటున్నారు అందరూ. అంటే ఈ మూవీ అందరికీ ఫ్రీగా చూపిస్తున్నారు జగన్ గారు. దానిపైన మీ ఉద్దేశం సార్? టికెట్ ఇప్పుడే ఎవరో చెప్పారు, టికెట్ 180 రూపాయలు పెట్టి కొన్నామన్నా, మా డబ్బులతో మేము కొనుక్కున్నామన్నా, టికెట్ ఫ్రీగా ఎందుకు ఇస్తారని అంటారు. లేకపోతే కొంతమంది లీడర్స్ వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వచ్చు. అది కాబట్టి సినిమా అనేది ఫ్రీ అనేది లేదు ఎక్కడ. మీరు ఆన్లైన్ లో పెట్టుకుంటే ఆన్లైన్ లో టికెట్లు దొరుకుతున్నాయి, చూసుకోండి.
వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు జగన్ గారికి 175 కి 175 కొడుతున్నాము. ఓకే. ఏ ఒక్క సీటు మిస్ అయ్యేది లేదు. ఓకే. అంటే టీడీపీ జనసేన కలిసే కదా, దానివల్ల మీకు ఏమైనా సీట్లు తగ్గాయి? ఆల్రెడీ అంతకుముందు కలిసినవి. టీడీపీ కలిసిన, జనసేన కలిసిన, బీజేపీ కలిసిన, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాల వలన ఒక్క సీటు కూడా పోదు. ఓకే. ఇప్పుడు షర్మిల గారు వచ్చారు కదా, దానివల్ల ఏమైనా వైఎస్ఆర్సీపీకి ఏమైనా భంగం కలిగే చిన్న భంగం కలిగే ఇబ్బంది? షర్మిగాలు వచ్చినా, పురంధేశ్వరి వచ్చినా వీళ్ళంతా ఆడపిల్లలే. సింహం గడుపున సింహమే పుట్టింది. రాజశేఖర గారి గడుపున జగన్మోహన్ రెడ్డి గారు పుడతారు, అంతే. వచ్చి ఎన్నికల్లో అయితే మాత్రం జగన్ గారు మళ్ళీ 100% ఆలోచించేది లేదు. థ్యాంక్ యూ సార్. ముందొచ్చిందో ఏదైతే రాజశేఖర రెడ్డి గారికి నిజ జీవితాన్ని పూర్తిగా చూపెట్టే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిజ జీవితాన్ని ప్రజలకి తెలియజేసే విధంగా పూర్తిగా కూడా ఏదైతే వాస్తవాల్ని ప్రజల ముందు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అన్యాయం చేసింది జగన్ గారి కుటుంబానికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు ఎలా పొడిచాడు వాళ్ళ మావకి, కాంగ్రెస్తో జతకట్టి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బంది పెడతాడు, ప్రతి ఒక్కటి కూడా కళ్ళకు చూపెట్టే విధంగా, ప్రజలకి మంచి ఏదైతే చేశారో అన్ని చూపెట్టే విధంగా ఉంటుంది. ఇది యావత్ ప్రజానికి అంతా కూడా ఈ సినిమాని స్వాగతిస్తున్నారు. 2019లో జగన్ గారి యాత్ర మూవీ వచ్చింది సార్. ఇప్పుడు 2024లో కూడా ఎన్నికల ముందు వచ్చింది. దానిపైన జగన్ గారికి ఏమైనా ప్రభావం పడేది?